This conference will now be recorded. Okay, agenda. Introduction about parameters. Introduction about parameters element in ARM templates. Parameters element in ARM templates. Next, what are the default? What are the default? What are the default parameters? What are the default parameters in in కాదు. What are the default parameters you will be identifying? You will be identifying. Will be identifying when you are dealing with ARM template. When you are dealing with ARM template. What are the conditions? What are the conditions that you should meet? That you should meet when you are dealing with, when you are creating a parameter in, when you are creating a parameter in ARM template. Next, in those conditions, what are which are mandatory and which are not mandatory? In those conditions, which are mandatory and which are not mandatory? Okay. Fine. Yep. So now go to ARM template, please. సో బేసికల్ గా ఈ టెంప్లెట్ లో పారామీటర్స్ అనే బ్లాక్ ఒకటి ఉంది, ఫంక్షన్స్ అనే బ్లాక్ ఒకటి ఉంది, వేరియబుల్స్ అనే బ్లాక్ ఒకటి ఉంది, అవుట్పుట్స్ అనే బ్లాక్ ఒకటి ఉంది, రైట్? సో మనం ఇప్పుడు పారామీటర్స్ అనే ఒక బ్లాక్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కాబట్టి వీఆర్ నాట్ గోయింగ్ టు డీల్ విత్ ఫంక్షన్స్ అండ్ వేరియబుల్స్. సో యూ కెన్ రిమూవ్ దోస్ 2 లైన్స్. ఎందుకు తీసేయచ్చు అంటే అవి తీసేసినా కూడా నీకు ఆర్మ్ టెంప్లెట్ పనిచేస్తుంది. ఎందుకు అంటే మనం తీసేసిన రెండు కూడా నాట్ మ్యాండేటరీ ఎలిమెంట్స్, అందుకని చెప్పి. ఓకే, వీఆర్ నాట్ గోయింగ్ టు డీల్ విత్ అవుట్పుట్స్ ఆల్సో, యూ కెన్ రిమూవ్ ఇట్. లైన్ నెంబర్ 21, రిమూవ్ ఇట్. అవుట్పుట్స్ లైన్ తీయగానే మీకు సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. పోయింది, రైట్? ఎందుకంటే రిసోర్సెస్ తర్వాత ఇంకొక ఎలిమెంట్ ఉంది కాబట్టి మనం కామా పెట్టాము. ఎప్పుడైతే అవుట్పుట్ తీసేసామో రిసోర్సెస్ తర్వాత వేరే ఎలిమెంట్ లేదు కాబట్టి అక్కడ కామా తీసేయాలి. సో జస్ట్ సేవ్ ఇట్. Now open the ARM portal and load this file, please. లోడ్ చేసుకుని దాన్ని వ్యాలిడేట్ చేసుకో. క్రియేట్ చేయొద్దు, జస్ట్ వ్యాలిడేట్ చేయి. సేవ్, రివ్యూ ప్లస్ క్రియేట్.
validation passed, right? Go back to previous. Right. Now go to your template in the VS Code. Now expand the parameters block. Give a parameter like name of the storage. Name of the storage. Click on new parameter. That's fine. రైట్. అక్కడ పారామీటర్ 1 ఏదైతే ఉందో అక్కడ వాల్యూ వచ్చేసి స్టోరేజ్ నేమ్ అని పెట్టుకో. స్టోరేజ్ నేమ్. ఓకే. తర్వాత వచ్చేసి టైపు ఎలాగ నేమ్ స్ట్రింగ్ ఇవ్వాలి కాబట్టి నేమ్ స్ట్రింగ్ ఉంచాయి. తర్వాత మెటా డాటాలో అక్కడ స్టోరేజ్ నేమ్ అని ఇచ్చి స్టోరేజ్ అకౌంట్ నేమ్ అని ఇచ్చుకో. లైన్ నెంబర్ 8 లో డిస్క్రిప్షన్ లో మెటా డేటా యొక్క వాల్యూ డిస్క్రిప్షన్ కి స్టోరేజ్ అకౌంట్ నేమ్ ఇచ్చుకో. పని మహేష్ దేవకు ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది కదా స్టోరేజ్ అకౌంట్. సో అక్కడ ఏం చేస్తామంటే స్టోరేజ్ అకౌంట్ కి మహేష్ 9999 స్టోరేజ్ అని ఇచ్చుకో. అది యాక్చువల్ గా స్టోరేజ్ అకౌంట్ నేమ్ కాదు అది. ఓకే, జస్ట్ ఇది ఒకటే. ఆ వాల్యూ తీసి బెటర్ మహేష్ 9999 తీసేసి స్టోరేజ్ అని ఇచ్చి సరిపోతుంది. మీకు ఎగ్జాంపుల్ గా చూపించారు కదా. ఓకే రైట్. సేవ్ చేసి సేవ్ చేసుకుని మనం పారామీటర్ డిఫైన్ చేసాం కదా. సో పారామీటర్ డిఫైన్ చేసిన కాబట్టి పారామీటర్ అయిపోయినట్టే. ఇప్పుడు సేవ్ చేసుకుని అజూర్ లో ఏఆర్ఎం టెంప్లెట్ లో మళ్ళీ లోడ్ చేసుకో. అది వార్నింగ్ అంతే, ఏం కాదు. లీవ్ ఇట్. ఏఆర్ఎం టెంప్లెట్ లో మళ్ళీ లోడ్ చేసుకో. టెస్ట్ అనేవి టెస్ట్. స్టోరేజ్ అకౌంట్ నేమ్ ఇప్పుడు స్మాల్ లెటర్స్ లో ఇవ్వాలి. ఇట్ షుడ్ నాట్ గివ్ ఇన్ క్యాపిటల్ లెటర్స్. రీప్లేస్ క్రియేట్. డోంట్ క్రియేట్, జస్ట్ validate. ఓకే. ఓకే, నౌ క్లిక్ ఆన్ క్రియేట్. టెంప్లెట్ సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా? మనం స్టోరేజ్ అకౌంట్ నేమ్ టెస్ట్ అని ఇచ్చాం కదా, అందుకని. స్టోరేజ్ అకౌంట్ ఇంతకుముందు లేదా? ఓకే. ఓహో, ఇది డిలీట్ చేసావా అకౌంట్? కానీ ఇక్కడ చూడండి, మనం రిసోర్స్ క్రియేట్ చేసేటప్పుడు స్టోరేజ్ అకౌంట్ నేమ్ అనేది టెస్ట్ ఇచ్చాం, కానీ మహేష్ స్టోరేజ్ అకౌంట్ అని తీసుకుంది. అదేంటి మరి, టెస్ట్ అని ఇచ్చాం కదా, తీసుకోవాలి కదా. మహేష్ స్టోరేజ్ అకౌంట్ అని ఎందుకు తీసుకుందంటే మనం ఏదైతే పారామీటర్స్ లో పాస్ చేస్తున్నామో ఆ వాల్యూని రిసోర్సెస్ లో డీల్ చేయట్లేదు, జస్ట్ ఓన్లీ ఇనిషియలైజ్ చేసాం అంతే. అంటే వేరియబుల్ లాగా పారామీటర్ ని ఇనిషియలైజ్ చేసిన తప్ప పారామీటర్ ని ఎక్కడ కాల్ చేయలేదు. ఎక్కడైతే స్టోరేజ్ అకౌంట్ అనే పారామీటర్ వాల్యూ పాస్ చేయాలో అక్కడ ఆ స్టోరేజ్ అకౌంట్ నేమ్ ని మనం పాస్ చేయలేదు. అందుకని చెప్పి మహేష్ స్టోరేజ్ అకౌంట్ అనే రిసోర్సెస్ బ్లాక్ లో ఏదైతే ఉందో అదే తీసుకుంది. కానీ మీరు ఎప్పుడైనా సరే పారామీటర్స్ తో రిలేషన్ ఎలా చేయాలి, ఏం చేయాలంటే నో గో టు లైన్ నెంబర్ 14 ప్లీజ్. రిమూవ్ దట్ వాల్యూ.
ఓకే, అక్కడ ఏం చేస్తామంటే ఒక అరే బ్రాకెట్ తీసుకో. అరే బ్రాకెట్ నాట్ parenthesis. అరే బ్రాకెట్, those are curly braces. రైట్. ఇప్పుడు ఏం చేస్తామంటే పారామీటర్స్ అని టైప్ చేయి. తీసేసుకో, కింద పారామీటర్స్ అని వచ్చింది, ఆటోమేటిక్ తీసేసుకో. ఆఫ్ అంటే ఇప్పుడు ఇప్పుడు parenthesis తీసుకో. పారామీటర్స్ ఆఫ్ parenthesis, నాట్ కర్లీ బ్రేసెస్, parenthesis. ఇప్పుడు స్టోరేజ్ నేమ్ తీసుకో. అక్కడ వచ్చింది కదా కింద ఆల్రెడీ నీకు స్టోరేజ్. ఒకసారి ఎస్టీ తీసి ఎస్కోర్ తీసి ఇప్పుడు కర్లీ బ్రేసెస్ తీసేసి మళ్ళీ ఎంటర్ చేయి. ఇప్పుడు వచ్చింది కదా స్టోరేజ్ నేమ్, అది తీసుకో, దాన్ని పిక్ చేసుకో స్టోరేజ్ నేమ్ అని. రైట్. ఓకే, సో దిస్ ఈస్ హౌ యు ఆర్ సపోజ్ టు కాల్ ఏ వాల్యూ ఇన్ ద రిసోర్సెస్ ఇఫ్ యూ వాంట్ టు యూస్ పారామీటర్స్. మనం ఇందాక చేసిన ఎగ్జాంపుల్ ఏమైంది, పారామీటర్స్ లో స్టోరేజ్ నేమ్ అనే పారామీటర్ క్రియేట్ చేసాం, కానీ స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఏదైతే నేమ్ పాస్ చేద్దాం అనుకుంటున్నామో ఆ నేమ్ మనం చెప్పలేదు. దాన్ని మెన్షన్ చేయాలంటే ఈ విధంగా కాల్ చేయాలి దాన్ని. All of you clear now how to call a parameter in the resources block? ఆ డిస్ప్లే నేమ్ దగ్గర కూడా వాల్యూ పెట్టేసుకోకపోతుంది. ఎస్ మనీ. అక్కడ నువ్వు కాపీ చేయగలదు మహేష్, డిస్ప్లే నేమ్ కూడా సేమ్ టైప్ చేయకపోతుంది ఆటోమేటిక్. ఎప్పుడన్నా సరే రిసోర్సెస్ బ్లాక్ లో కానీ ఎక్కడన్నా ఒక ఆర్మ్ టెంప్లెట్ లో పారామీటర్స్ ని కాల్ చేసేటప్పుడు మీరు యు ఆర్ సపోజ్ టు కాల్ యూజింగ్ అరే బ్రేసెస్. ఓకే, అలా క్లియర్. మీరు మామూలుగా ఒక రిసోర్స్ కి నేమ్ అనే పారామీటర్, నేమ్ అనే ఫీల్డ్ లో మ్యూట్ ప్లీజ్ సునీల్. యా, బేసికల్ గా మీరు రిసోర్సెస్ తో డీల్ చేసేటప్పుడు ఆర్మ్ టెంప్లెట్ లో అలాగే వేరే ఎక్కడైనా సరే ఒక పారామీటర్ ని కానీ ఒక వేరియబుల్ ని కానీ కాల్ చేద్దాం అనుకున్నప్పుడు యు ఆర్ సపోజ్ టు కాల్ యూజింగ్ ద అరే బ్రేసెస్, నాట్ విత్ ద కర్లీ బ్రేసెస్ ఆర్ నాట్ విత్ ద parenthesis. ఓకే, అలా క్లియర్ నో. సో ఒక పారామీటర్ డిఫైన్ చేసిన తర్వాత ఆ పారామీటర్స్ ని రిసోర్సెస్ లో కాల్ చేయాలి అంటే పారామీటర్స్ ఆఫ్ ఆ పారామీటర్ నేమ్ తో కాల్ చేయాలి. సో ఒక క్వశ్చన్ రాసుకో, వాట్ ఈస్ ద స్టాండర్డ్ వే టు కాల్ ఏ పారామీటర్ ఇన్ ఆర్మ్ టెంప్లెట్? సునీల్ నీ క్వశ్చన్ టైప్ చేయి, నేను చెప్తాను. వాట్ ఈస్ ద స్టాండర్డ్ వే టు కాల్ a parameter in the resources element of an ARM template? ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, మనం డిస్కస్ చేద్దాం. చెప్తాను. మహేష్, ఇప్పుడు ఈ టెంప్లెట్ ని సేవ్ చేసుకుని ఒకసారి లోడ్ చేసుకో మళ్ళీ. మీరు పారామీటర్స్ లో ఎన్ని పారామీటర్స్ డిఫైన్ చేసినా సరే ఆ పారామీటర్స్ ని రిసోర్సెస్ బ్లాక్ లో మీరు కాల్ చేయనంత వరకు కూడా ఆ పారామీటర్స్ అనేవి రియల్ టైమ్ లో యూజ్ అవ్వవు. సో యూ హ్యావ్ టు కాల్ ద పారామీటర్స్.
if you want to use them in the resources part. Okay, right. ఇప్పుడు స్టోరీ అకౌంట్ ఇవి మహేష్ 9999 తీసుకో. Validation will be passed. Right. Create. ఇప్పుడు ఇందాక జరిగిన సినారియోకి ఈ సినారియోకి తేడా ఏంటంటే, ఇందాక మనం పారామీటర్స్ డిఫైన్ చేసిన తర్వాత మీరు టెంప్లెట్ లోడ్ చేసుకున్న తర్వాత స్టోరేజ్ నేమ్ అనే ఒక పారామీటర్ వచ్చింది. అక్కడ మనం టెస్ట్ అని ఇచ్చాం, కానీ ఆ పారామీటర్ ని రిసోర్సెస్ బ్లాక్ లో కాల్ చేయలేదు కాబట్టి రిసోర్సెస్ బ్లాక్ లో మహేష్ స్టోరేజ్ ఏదైతే ఉందో ఆ వాల్యూతో మనకి స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ అయింది. కానీ ఇప్పుడు ఏం చేసాము, ఈ సెకండ్ ట్రైల్ లో ఏం చేసాము, ఏదైతే పారామీటర్స్ లో ఒక వాల్యూ డిఫైన్ చేసామో ఆ పారామీటర్స్ ని రిసోర్సెస్ లో కాల్ చేసాము. సో ఆమ్ టెంప్లెట్ క్రియేట్ చేసేటప్పుడు స్టోరేజ్ అకౌంట్ అనే ఒక కొత్త కీవర్డ్ వచ్చింది. ఆ కొత్త పారామీటర్ కి మనం ఏదైతే వాల్యూ పాస్ చేసామో ఆ వాల్యూతో మీకు ఇక్కడ స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ అయింది. నౌ క్లిక్ ఆన్ గో టు రిసోర్స్. Right? All of you clear? What exactly is the benefit that if you use parameters and if you don't use parameters? You can acknowledge through voice, no worries. అని ఒకసారి మళ్ళీ చెప్పవా? అది పారామీటర్స్ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. అంటే పారామీటర్స్ అంటే రిసోర్స్ టైప్ అయినా పారామీటర్స్ అంటే అంటే రిసోర్స్ నేను చెప్తాను, ఎగ్జాక్ట్ పర్పస్ ఏంటంటే నేను చెప్తాను. మహేష్ ఒకసారి మన పారామీటర్స్ కాకుండా యాక్చువల్ స్టోరేజ్ అకౌంట్ టెంప్లెట్ ఉంది కదా, లోడ్ చేసుకో. ఒకసారి ఓపెన్ చేసి ఆమ్ టెంప్లెట్ లో కాదు, దీనిలోనే ఓపెన్ చేయి. దీనిలోనే మామూలు ఇంకోటి విఎస్ కోడ్ లోనే మనకి స్టోరేజ్ అకౌంట్ టెంప్లెట్ ఒకటి ఉంది కదా, ఇది స్టోరేజ్ అకౌంట్ విత్ పారామీటర్స్. దీని కాక ఫస్ట్ మనం క్రియేట్ చేసింది కదా, అది లోడ్ చేసుకో. రైట్, స్టోరేజ్ అకౌంట్ తీసుకో. ఇప్పుడు దీనికి మనం క్రియేట్ చేసిన దానికి డిఫరెన్సెస్ ఏంటో చూడండి. అంటే స్టోరేజ్ అకౌంట్ టెంప్లెట్ కి స్టోరేజ్ అకౌంట్ విత్ పారామీటర్స్ టెంప్లెట్ కి డిఫరెన్సెస్ ఏంటో అబ్జర్వ్ చేయండి. మనం పారామీటర్ అని బ్లాక్ యాడ్ చేసి ఇక్కడ పారామీటర్ ఏదైతే డిఫైన్ చేసామో దాన్ని ఇక్కడ కాల్ చేసాం. సో ఇక్కడ డైరెక్ట్ గా రిసోర్స్ నేమ్ మనం ఏదైతే స్టోరేజ్ అకౌంట్ నేమ్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ నేమ్ పాస్ చేసాం డైరెక్ట్ గా. బేసికల్ గా పారామీటర్స్ వాడడం వల్ల బెనిఫిట్ ఏంటంటే, ఇక్కడ స్టోరేజ్ అకౌంట్ డాట్ జేసన్ అనే టెంప్లెట్ లో మనం ఎన్నిసార్లు అయితే స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేద్దాం అనుకున్నామో అప్పుడు ఏం చేయాలి, ఆ టెంప్లెట్ ఓపెన్ చేసుకుని ఒకసారి ఆ టెంప్లెట్కి వెళ్ళు. స్టోరేజ్ అకౌంట్ టెంప్లెట్, ఈ టెంప్లెట్ ఓపెన్ చేసుకుని లైన్ నెంబర్ 9 ఏదైతే ఉందో అక్కడ స్టోరేజ్ అకౌంట్ నేమ్ ఏదైతే ఇద్దామో ప్రతిసారి ఇక్కడ వాల్యూ అప్డేట్ చేయాలి. అవునా కదా? దీన్ని స్టాటిక్ వే ఆఫ్ రిసోర్స్ క్రియేషన్ అంటాం. అంటే ఏంటంటే ఈ టెంప్లెట్ ఎగ్జిక్యూట్ చేసిన ప్రతిసారి మనం ఇక్కడ లైన్ నెంబర్ 9 లో వాల్యూ అప్డేట్ చేస్తూ వెళ్ళాలి. అంతే కదా? ప్రస్తుతానికి ఇది మహేష్ స్టోరేజ్ అకౌంట్ అని ఉంది. మనం మహేష్ స్టోరేజ్ అకౌంట్ 2 క్రియేట్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, ఇక్కడ 2 అని అప్డేట్ చేసి ఈ టెంప్లెట్ ని సేవ్ చేసి ఏఆర్ఎం పోర్టల్ లోకి వెళ్ళి ఆ టెంప్లెట్ లోడ్ చేసుకుని అప్పుడు చేసుకోవాలి. అవునా? అంటే స్టాటిక్ వే ఆఫ్ రిసోర్సెస్ స్పెసిఫైయింగ్ ఆమ్ టెంప్లెట్ అంటాం. అంటే ఒక ఆమ్ టెంప్లెట్ లో మీరు ఏదైతే రిసోర్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని స్టాటిక్ వేలో మెన్షన్ చేయడం అంటాం దీన్ని. కానీ ఇండస్ట్రీ ఎప్పుడు కూడా డైనమిక్ వే ఆఫ్ రిసోర్సెస్ క్రియేషన్ కోరుకుంటుంది, స్టాటిక్ వే ఆఫ్ రిసోర్స్ క్రియేషన్ ఎప్పుడు కోరుకోదు. సో అందుకని చెప్పి మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ నేమ్ లైన్ నెంబర్ 9 లో ఏదైతే వాల్యూ ఇద్దాం అనుకుంటున్నామో ఆ నేమ్ అనే వాల్యూ, ఆ నేమ్ కి ఇచ్చే వాల్యూ అనేది మనం ఎప్పుడు
ఆమ్ టెంప్లెట్ క్రియేట్ చేసేటప్పుడు పాస్ చేద్దాము, ఆమ్ టెంప్లెట్ లో స్టాటిక్ గా డిఫైన్ చేయొద్దు అని చెప్పి ఆ ఫీచర్ కావాలనుకుంటున్నాం. ఒకవేళ మీకు స్టాటికల్ గా డిఫైన్ చేయకుండా డైనమికల్ గా డిఫైన్ చేయాలి ఒక రిసోర్స్ యొక్క నేమ్ అంటే కనుక దెన్ యూ హ్యావ్ సపోజ్ టు యూస్ పారామీటర్స్ ఇన్ ఆమ్ టెంప్లెట్స్. సో అందుకని చెప్పి మనం ఏం చేస్తామంటే ఆ పారామీటర్ అక్కడ స్టోరేజ్ నేమ్ అనేది ఏదైతే ఇవ్వాలో ఆ నేమ్ ఇవ్వడానికి పారామీటర్స్ బ్లాక్ లో ఒక పారామీటర్ డిఫైన్ చేసి ఆ పారామీటర్ ని ఈ రిసోర్సెస్ బ్లాక్ లో కాల్ చేస్తున్నాం. అలా కాల్ చేయడం వల్ల ఏమవుతుంది మహేష్, ఒకసారి ఏం చేస్తామంటే ఈ స్టోరేజ్ అకౌంట్ ని లోడ్ చేసుకో, అలాగే ఇంకో ట్యాబ్ ఓపెన్ చేసి స్టోరేజ్ అకౌంట్ విత్ పారామీటర్స్ లోడ్ చేసుకో, అప్పుడు వాళ్ళకి డిఫరెన్స్ అర్థం అవుతుంది, ఎట్ ఏ టైం చూపిస్తే. ఆమ్ టెంప్లెట్ లో ఒక 2 ట్యాబ్స్ ఓపెన్ చేయొచ్చు, ఈ క్లోజ్ చేసి అవసరం లేదు, అది క్లోజ్ చేసేసుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేసుకో, దీన్నే మళ్ళీ ఇంకో ట్యాబ్ ఓపెన్ చేయి, ఒక ట్యాబ్ లోనేమో స్టోరేజ్ అకౌంట్ లోడ్ చేసుకో, ఒక ట్యాబ్ లోనేమో స్టోరేజ్ అకౌంట్ విత్ పారామీటర్స్ లోడ్ చేసుకో. గైస్ ప్లీజ్ పే అటెన్షన్. Parameters discussion is very, very, very important. మనం ఇది మామూలు ఇది లోడ్ చేసుకున్నాం, ఇప్పుడు అది లోడ్ చేసుకో, ఇప్పుడు విత్ పారామీటర్స్ లోడ్ చేసుకో. ఓకే, నౌ క్లిక్ ఆన్ సేవ్. జస్ట్ వెయిట్, డోంట్ డూ ఎనీథింగ్, లీవ్ ఇట్. నౌ గో బ్యాక్ టు ద ప్రీవియస్ ట్యాబ్, సేవ్. ఇక్కడ తీసుకో, వాల్యూ తీసుకో, రిసోర్స్ గ్రూప్ వాల్యూ తీసుకో, లీవ్ ఇట్. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి, సబ్స్క్రిప్షన్ ఒకటి ఉంది, రిసోర్స్ గ్రూప్ ఒకటి ఉంది, రీజియన్ ఒకటి ఉంది, అంతేనా? పారామీటర్స్ లో ఏముంది, రీజియన్ ఒకటే ఉంది. నా గో టు అనదర్ పేజ్, ఇక్కడ పారామీటర్స్ లో ఏముంది, స్టోరేజ్ నేమ్ ఉంది, అవునా కదా? అంటే మనం ఇదేంటి పారామీటర్ డిఫైన్ చేస్తున్నాం ఇక్కడ, రైట్? ఫస్ట్ టెంప్లెట్ లో మనం పారామీటర్స్ అనే ఎలిమెంట్ ని వాడుకోలేదు, ఏవైతే ఉన్నాయో స్టాటికల్ గా డిఫైన్ చేసాం. సెకండ్ టెంప్లెట్ లో మనం పారామీటర్స్ ఎలిమెంట్ ని వాడుకుని ఒక పారామీటర్ డిఫైన్ చేసుకున్నాం. ఆ పారామీటర్ దేనికి పాస్ చేసాం, స్టోరేజ్ అకౌంట్ కి ఏదైతే నేమ్ ఇవ్వాలో అది స్టాటికల్ గా ఇవ్వద్దు, డైనమిక్ గా ఇవ్వాలి అని డిసైడ్ చేసుకున్నాం. కాబట్టి అందుకని పారామీటర్స్ వాడుకుని ఆ పారామీటర్ ని ఇక్కడ కాల్ చేసుకున్నాం. అందుకని చెప్పి ఇక్కడ పారామీటర్ కనిపిస్తుంది మనకి, స్టోరేజ్ అకౌంట్ నేమ్. అలా క్లియర్ దట్ క్లియర్ డిఫరెన్స్ బిట్వీన్ when you are using parameters element and when you are not using parameters element. Yes. So Mani, వేరే యూజర్స్ ఏంటి ఇంకా పారామీటర్స్? పారామీటర్స్ యూజ్ ఏంటంటే డైనమికల్ క్రియేషన్ కార్తిక్, అంతే, డైనమిక్ గా యూజ్ అవుతుంది. సో ఈ టెంప్లెట్ క్రియేట్ చేసి యూజర్స్ కి ఇస్తామా, లేకపోతే వాట్ హ్యాపెన్స్ డైనమిక్ క్రియేషన్ అంటే? సింపుల్ కార్తిక్, ఇప్పుడు మహేష్ ఒకసారి టెంప్లెట్ వెళ్ళు, నేను దానికి వెళ్ళి వేరే టెంప్లెట్కి వెళ్ళి స్టోరేజ్ అకౌంట్ టెంప్లెట్కి వెళ్ళి, ఇక్కడ ఈ స్టోరేజ్ అకౌంట్ టెంప్లెట్ వాడితే నేను ఒక 100 స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, ఎరే రాసుకోవాలి. ఇదే స్టోరేజ్ అకౌంట్ ని 100 సార్లు కాపీ చేసుకుని ప్రతి దానిలో వాల్యూ మార్చుకోవాలి, రైట్? లేదు అంటే ఇదే స్టోరేజ్ అకౌంట్ లో ప్రతిసారి వాల్యూ మార్చి సేవ్ చేసి మళ్ళీ మళ్ళీ లోడ్ చేసుకుంటూ ఉండాలి, అవునా కదా? అంటే ఏమైనట్టు అక్కడ డిపెండెన్సీ ఆన్ ది స్టాటిక్ వాల్యూ. అంటే ఈ స్టోరేజ్ అకౌంట్ టెంప్లెట్ లో ఈ నేమ్ అనే కీ యొక్క వాల్యూ మారుస్తూ ఉండాలి. అంటే ఒక అకౌంట్ కి అయితే ఓకే, ఒక 10 అకౌంట్లు అయితే మహా అయితే ఒక 10 to 15 seconds తేడా వస్తుంది. కానీ ఒక 100 అకౌంట్లు క్రియేట్ చేయాలంటే, లేదా ప్రతి గంటకు అకౌంట్ క్రియేట్ చేయాలంటే నేను ఏం చేయాలి, ఈ టెంప్లెట్ ని ఎప్పటికప్పుడు మాడిఫై చేసుకుంటూ సేవ్ చేసుకుంటూ లోడ్ చేసుకోవాలి కదా. సో ఇప్పుడు ఇప్పుడు
పారామీటర్స్ లో డిఫైన్ చేసింది సేమ్ స్టోరేజ్ అకౌంట్ కింద పడతాయి కదా? సేమ్ స్టోరీ అకౌంటే, కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం వాల్యూ లైన్ నెంబర్ 9 లో నేమ్ యొక్క కీ, నేమ్ అనే కీ యొక్క వాల్యూ అనేది స్టాటిక్ గా ఇస్తున్నాము. ఆ వాల్యూ అర్థమైంది. యా యా. ఇస్తాం అంతే. అది డైనమిక్ వాల్యూ, ఇది స్టాటిక్ వాల్యూ. ఓకే. రియల్ టైమ్ లో ఎప్పుడు కూడా స్టాటిక్ వే ఆఫ్ నేమింగ్ అనేది ఇవ్వకూడదు. డైనమిక్ వే ఆఫ్ నేమ్ యాక్సెప్ట్ చేసేటట్టు మనం టెంప్లెట్ ని క్రియేట్ చేసుకోవాలి. సో ఒక టెంప్లెట్ కి ఆ డైనమిక్ వే ఆఫ్ యాక్సెప్టింగ్ ద వాల్యూస్ అనేది ఎలా వస్తుంది? బై యూజింగ్ ద పారామీటర్స్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగే వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద బెనిఫిట్ దట్ an administrator will get when they use parameters element in ARM template? Just a single object is parameters element in the ARM template will enable the administrator to pass the values which are required to be dynamic, not static mode. పారామీటర్స్ వాడడం వల్ల ఆర్మ్ టెంప్లెట్ లో మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే వాల్యూస్, ఏదైతే వాల్యూస్ మీరు డైనమిక్ గా అంటే రన్ టైమ్ లో రన్ టైమ్ లో యూజర్ ఇన్పుట్ ఇవ్వాలనుకుంటున్నారో వాటిని యాక్సెప్ట్ చేయడానికి మనం పారామీటర్స్ అనే కాన్సెప్ట్ వాడుకుంటాం ఆర్మ్ టెంప్లెట్. కూల్. సో ఇప్పుడు ఒక ఇప్పుడు పారామీటర్స్ లో 2 స్టోరేజ్ అకౌంట్స్ క్రియేట్ చేద్దామా ఒకేసారి ఇన్స్టెడ్ ఆఫ్ 1? చేసుకోవచ్చు. అప్పుడు పారామీటర్ లో స్టోరీ అకౌంట్ 1, స్టోరీ అకౌంట్ 2 అని 2 సార్లు డిఫైన్ చేసుకోవచ్చు, 2 డిఫైన్ చేసుకోవచ్చు. లేదు అంటే ఒకసారి చేద్దామా? ఇప్పుడు మీరు అన్నట్టు 100 అకౌంట్స్ క్రియేట్ చేయాలి అంటే 100 అకౌంట్స్ క్రియేట్ చేయాలి అంటే సో 100 నేమ్స్ ఇవ్వాలా పారామీటర్స్ లో? అదే అంట, ఇది సింగిల్ పారామీటర్ యూసేజ్. యూ కెన్ యూజ్ మల్టిపుల్ పారామీటర్స్, యూ కెన్ యూజ్ పారామీటర్ అరేస్ టు మోడిఫై దెమ్. ఇది బేసిక్ లెవెల్ ఆఫ్ అంతే, ఇంకా చాలా ఉంది పారామీటర్స్ లో. కాకపోతే ఫస్ట్ పారామీటర్ బెనిఫిట్ ఏంటో చూపించడానికి అని చెప్పి ఒక పారామీటర్ తోనే డిఫైన్ చేశాను ఇక్కడ. యా ష్యూర్, అండర్స్టూడ్. అది కాదు అంటే స్టాటిక్ డైనమిక్ తెలుసు, కాకపోతే ఏంటంటే యూజువలీ మనం ఎప్పుడు ఇస్తామంటే డైనమిక్ వాల్యూస్ వెన్ అన్ ఎండ్ యూజర్, ఎప్పుడన్నా ఎండ్ యూజర్ కి ఆప్షన్స్ ఇచ్చినప్పుడు దెన్ విల్ గో విత్ డైనమిక్. లేకపోతే సింగిల్ అకౌంట్ క్రియేషన్ అప్పుడు విల్ గో విత్ స్టాటిక్. అవసరం లేదు కదా ఎండ్ యూజర్ కి. సో బేసిక్ ఏంటంటే ఇప్పుడు మనం మల్టిపుల్ స్టోరేజ్ అకౌంట్స్ క్రియేట్ చేయటము పారామీటర్స్ లో ఎట్లా లోడ్ చేస్తాము అనేది అంతే. అది మనకి ప్రాక్టికల్ గా డిస్కస్ చేద్దాం. ముందు బేసిక్స్ అయిపోతే అప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే మహేష్, ఒకసారి అజూర్ లో కార్తిక్ రిసోర్స్ గ్రూప్ లోకి వెళ్ళవా? KRTHEEK అలా రాదు. You need to go to click on home and then go to resource groups. ఇప్పుడు ఓకే. ఈయనకుంది యాక్సెస్. అడ్మిన్ కాదు, గ్లోబల్ అడ్మిన్ కాదు. గ్లోబల్ కాదుగా. ఓకే ఓకే. నేను యాక్చువల్గా కార్తిక్ కూర్చొని ఇవి డైనమిక్ గా క్రియేట్ చేసేవి ఎగ్జిక్యూట్ చేసాం. స్టోరేజ్ అకౌంట్ డైనమిక్ కాదనుకుంటా మనం చేసింది. మనం ఏంటంటే 3 అకౌంట్స్ క్రియేట్ చేసాం అంతే ఒకేసారి. అది స్టాటిక్ నేమింగ్ అనేది స్టాటిక్ ఎనీవేస్ ఒక డౌట్ వచ్చింది, అడుగుదాం అనుకున్నా. లెట్ us continue with the class and we'll proceed after the recording. మనం పారామీటర్స్ యూజ్ చేయలేదు, పారామీటర్స్ దాన్ని టచ్ చేయలేదు. ఓన్లీ మనం టచ్ చేసింది ఏంటంటే వేరియబుల్స్ తోనే ఇచ్చినాం అంతే ఆప్షన్స్. Right. Okay. Now all of you clear that the purpose of the parameters, right? Parameters will enable you to provide the values which you want to be dynamic in the resources part. Okay. Yeah, Mahesh, ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక with 2 parameters create చేద్దాం. Let's go to ARM template. Same line number 5 to line number 9 కాపీ చేసి పేస్ట్ చేసుకో. లైన్ నెంబర్ 10 కాపీ చేసి పేస్ట్ చేసుకో. లైన్ నెంబర్ 5 టు లైన్ నెంబర్ 10 కాపీ చేసి పేస్ట్ చేసుకో.
పేస్ట్ అయిపోతుంది. అది ఒక పారామీటర్. మనం ఇంకో పారామీటర్ కావాలంటే ఇంకోటి చేస్తాం అంతే. సో సో నా క్వశ్చన్ అదే యాక్చువల్లీ. ఇప్పుడు 100 కావాలి అంటే 100 టైమ్స్ చేస్తామా, లేకపోతే ఇంకో ఎరే ఏమైనా క్రియేట్ చేయొచ్చా సింపుల్ గా? వేరే మెథడ్స్ ఉన్నాయి కార్తిక్, డోంట్ వరీ. ఓకే, అది నా క్వశ్చన్. మనం ఒక వాల్యూ ప్రింట్ చేయాలనుకుంటే కనుక అరే ఆఫ్ సైజ్ 1 ఇస్తాం. 100 వాల్యూస్ ప్రింట్ చేయాలంటే కనుక అరే ఆఫ్ సైజ్ 99 ఇస్తాం, లేకపోతే 100 ఇస్తాం, అవునా కదా? కరెక్ట్. సో ఆబ్వియస్లీ మనం ఎన్ని వాల్యూస్ క్రియేట్ చేద్దాం అనుకున్నామో దాన్ని బట్టి మన పారామీటర్ సైజు, పారామీటర్ డిస్కషన్ అబౌట్ పారామీటర్ డిపెండ్స్, రైట్? సో వేరే పారామీటర్ క్రియేట్ చేయాలని చెప్పి ఇక్కడ చూపించాలి అంతే. ఓకే మహేష్, ఇప్పుడు సేవ్ చేసుకుని ఒకసారి Azure లో లోడ్ చేసుకో. మీకు రియల్ టైంలో ఎక్కడ ఇష్యూ వస్తుందంటే కొన్ని చోట్ల ఇప్పుడు చూపిస్తాను. సేవ్. యా, ఇక్కడ చూడండి, స్టోరేజ్ నేమ్ స్టార్, స్టోరేజ్ నేమ్ 1 స్టార్ ఉంది, అవునా కదా? ఎస్. ఇప్పుడు Yes. క్వశ్చన్స్ నోట్ చేసుకో మహేష్. ఇప్పుడు క్వశ్చన్స్ నోట్ చేసుకో. హౌ టు స్పెసిఫై ఆర్ హౌ టు మేక్ హౌ టు స్పెసిఫై ఏ పారామీటర్ is mandatory or not mandatory. How to specify a user provided and better. How to specify a user provided parameter is mandatory or not mandatory. ఓకే, మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ ఏంటంటే ఒకసారి పోర్టల్ మహేష్, ఒక టెంప్లెట్ లో మీరు ఇచ్చే పారామీటర్ కానీ రిసోర్స్ కానీ ఏదైనా సరే మ్యాండేటరీయా కాదా అని చెప్పేది ఎలా అంటే ఆ పారామీటర్ దగ్గర రెడ్ కలర్ స్టార్ మార్క్ వస్తుంది. ఆ రెడ్ కలర్ స్టార్ మార్క్ వచ్చిందంటే అది రిక్వైర్డ్ ఫీల్డ్, అంటే మ్యాండేటరీ ఫీల్డ్ అని. సో ఇది బేసికల్ గా ఇక్కడ ఉన్న 3 పారామీటర్స్ కూడా మ్యాండేటరీ పారామీటర్స్ అన్నాం. కానీ నాన్ మ్యాండేటరీ పారామీటర్స్ ఎలా డిఫైన్ చేయాలి అదో క్వశ్చన్. ఓకే, ఇంకా క్వశ్చన్స్ వస్తాయి మీకు పారామీటర్స్. నవ్వు దానికి వెళ్ళు, నోట్ ప్యాడ్కి వెళ్ళు, క్వశ్చన్స్ నోట్ చేసుకుంటారు. నెక్స్ట్, హౌ టు స్పెసిఫై ద డేటా టైప్ టు బి అలౌడ్. హౌ టు స్పెసిఫై the data type to be allowed. Or for a parameter in ARM template ni పెట్టుకో సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హౌ టు స్పెసిఫై ద మినిమం లెంత్ అండ్ maximum length for a parameter. How to specify the minimum length for a parameter. Okay, next, how to specify the description of a parameter. How to specify the description of a parameter in ARM template. Okay, next,
how to specify default value for a parameter. Okay, next question. How to make sure the list of values are the list of values are only accepted for a parameter. ఓకే, ప్రస్తుతానికి సేవ్ చేసుకో. ఇప్పుడు ఒకసారి ARM టెంప్లెట్స్కి వెళ్ళి, VS కోడ్కి వెళ్ళి, VS కోడ్ లో ఈ సెకండ్ పారామీటర్ ఏదైతే క్రియేట్ చేసామో అది తీసేయి. లైన్ నెంబర్ 11 నుంచి లైన్ నెంబర్ 16 దాకా తీసేసుకోవచ్చు. ఒక్క నిమిషం తీసేయకు, ఒక్క నిమిషం. మళ్ళీ కంట్రోల్ Z. అవసరం లేదు, కమెంట్స్ చేయలేవు. మనం వాడేది జేసన్, అంటే జేసన్ విత్ కాదు కాబట్టి జేసన్ లో కమెంట్ చేయలేం. ఓకే, ఒకసారి డీసెలెక్ట్ చేసేసుకో. డీసెలెక్ట్ ఇలా ఉన్నప్పుడు మీకు ఇక్కడ లైన్, ఇక్కడ ఓన్లీ జస్ట్ పారామీటర్ బ్లాక్ అనేది, ఈ స్టోరేజ్ నేమ్ ఉన్న పారామీటర్ బ్లాక్ లో జస్ట్ ఓన్లీ 4 లైన్లు ఉన్నాయి కాబట్టి యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై, రైట్? బట్ ఇఫ్ యూ వాంట్ టు ఐడెంటిఫై ఏ బ్లాక్ విచ్ హ్యాస్ ఆల్మోస్ట్ 100 lines inside the block, అప్పుడు ఎలా ఐడెంటిఫై చేస్తారంటే, now go to point your cursor at the 11, point your cursor at the 11, exactly, minimize the right. సో ఈ విధంగా ఐడెంటిఫై చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మిమ్మల్ని రియల్ టైంలో ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ తీసేయమన్నప్పుడు మీరు కర్సర్ యూజ్ చేసి, మౌస్ యూజ్ చేసి ఆ మల్టిపుల్ లైన్స్ సెలెక్ట్ చేసుకుని డిలీట్ చేయొద్దు. అలా డిలీట్ చేస్తే మీకు అలైన్మెంట్ ఇష్యూస్ వస్తాయి ARM టెంప్లెట్ లో. సో యు ఆర్ రికమెండెడ్ టు డూ ఇన్ దిస్ వే. మీరు ఏ బ్లాక్ అయితే తీస్తాం అనుకుంటున్నారో ఆ బ్లాక్ యొక్క స్టార్టింగ్ లైన్కి వెళ్తే మీకు అక్కడ మినిమైజ్ ఆప్షన్ వస్తుంది. ఇప్పుడు ఈ బ్లాక్ అనేది లైన్ నెంబర్ 11 నుంచి లైన్ నెంబర్ 16 వరకు ఉందని చెప్పి మీకు క్లియర్ చూపిస్తుంది, రైట్? మీరు ARM టెంప్లెట్ లో ఒక బ్లాక్ యాడ్ చేద్దామన్నా, ఒక బ్లాక్ తీద్దామన్నా సరే, యు ఆర్ సపోజ్ టు రిమూవ్ ఇన్ దిస్ వే. కంట్రోల్ Z, దాన్ని మినిమైజ్ చేసుకుని అక్కడ తీయండి. ఇప్పుడు లైన్ నెంబర్ 11 నుంచి 16 వరకు సేమ్ బ్లాక్ అని చెప్తుంది. సో ఇప్పుడు తీసేయి. ఇలా తీయకపోతే మీకు ARM టెంప్లెట్ లో అలైన్మెంట్ ఇష్యూస్ వస్తాయి, విచ్ విల్ ప్రొవైడ్ యూ ఏ సింటాక్స్ ఎర్రర్స్ ఇన్ ద రన్ టైమ్. అంటే వ్యాలిడేషన్ టైంలో సింటాక్స్ ఎర్రర్స్ రాకుండా ఉండాలి ఒక బ్లాక్ తీసేయడం ద్వారా అనిపిస్తే కనుక మీరు ఎలా తీయాలి? తీసేయ. ఇప్పుడు ఇష్యూ ఎక్కడ ఉంది, ఎందుకు ఉంది ఇంకా? రైట్, ఆ కామా ఉంది కాబట్టి, రైట్. ఇప్పుడు సేవ్ చేసుకోదు ఏం చెప్తా. సేవ్ చేసుకుని ఏం చేస్తామంటే, ఇప్పుడు లైన్ నెంబర్ 5 నుంచి లైన్ నెంబర్ 10 వరకు తీసి, రైట్, తీసేసుకో. కంట్రోల్ X. డిలీట్ చేసేయి, తీసేయి, ఆ పారామీటర్ మొత్తం తీసేయి. ఇప్పుడు పారామీటర్ అని టైప్ చేయి అక్కడ, దాని లోపల బ్రేక్ తీసుకో, అక్కడ పారామీటర్ అని టైప్ చేయి. ఇప్పుడు న్యూ పారామీటర్ క్లిక్ చేయి. క్లిక్ చేసావు కదా, ఇప్పుడు ఏం చేస్తామంటే టైప్ తర్వాత స్ట్రింగ్ అని ఉంది కదా, టైప్ అనేది కీ, స్ట్రింగ్ అనేది టైప్ యొక్క వాల్యూ. సో ఆ కామా తర్వాత నెక్స్ట్ లైన్ ఎంటర్ చేస్తాం. స్ట్రింగ్ నెక్స్ట్ లైన్ ఇక్కడ డి అని టైప్ చేయి, డిఫాల్ట్ వాల్యూ తీసుకో, కోట్స్ కోలన్, అక్కడ సెమీ కోట్స్ లో
కోట్స్ లో పెట్టు, కోట్స్ తీసుకో, కోట్స్ నాట్ అరే బ్రేసెస్. దానిలో మహేష్ 999999 పెట్టుకో. ఇప్పుడు దాని తర్వాత కామ పెట్టు. ఇప్పుడు సేవ్ చేసుకుని మళ్ళీ లోడ్ చేసుకో. అయితే ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే మనం కింద లైన్ నెంబర్ 15 లో పారామీటర్ యొక్క నేమ్ స్టోరేజ్ నేమ్ అని పెట్టాం, రైట్? కానీ పైన డిఫైన్ చేసిన పారామీటర్ యొక్క నేమ్ ఏముంది? పారామీటర్ 1, అవునా కదా? అలా క్లియర్ అబౌట్ దిస్ ఎర్రర్. మీకు అక్కడ ఎర్రర్ ఏంటంటే రిసోర్సెస్ లో ఏదైతే పారామీటర్ అనే దానికి మీరు స్టోరేజ్ నేమ్ అనే పారామీటర్ ఇచ్చారో పైన డిఫైన్ చేసిన పారామీటర్ లో స్టోరేజ్ నేమ్ అనే పారామీటర్ డిఫైన్ అయ్యి లేదు, పారామీటర్ 1 అని ఉంది. అందుకని చెప్పి అక్కడ ఏమవుతుంది? అన్డిఫైన్డ్ పారామీటర్ రెఫరెన్స్ స్టోరేజ్ నేమ్. స్టోరేజ్ నేమ్ అనే పారామీటర్ లేదు, డిఫైన్ చేయలేదు అని చెప్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే లైన్ నెంబర్ 5 లో పారామీటర్ 1 బదులు స్టోరేజ్ నేమ్ అని మార్చు. మీకు పారామీటర్స్ తో డిఫైన్ చేసేటప్పుడు మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఎర్రర్స్ ఎక్కడ వస్తాయంటే రన్ టైమ్ లో మీరు వాడిన పారామీటర్ నేమ్ డిఫరెంట్ ఉంటుంది, కానీ పారామీటర్స్ లో మీరు డిఫైన్ చేసిన పారామీటర్ యొక్క నేమ్ డిఫరెంట్ ఉంటుంది. సో అలా వస్తే ఏం వస్తాయి ఎర్రర్ అని చెప్పి చూపించడానికి అని చెప్పి నేను ఇంతకుముందు దాన్ని పారామీటర్ 1 అని పెట్టించా. అలా క్లియర్? ఇప్పుడు అక్కడ పారామీటర్ 1 ని స్టోరేజ్ నేమ్ అని మాడిఫై చేసిన తర్వాత కింద మీకు వచ్చిన ఎర్రర్స్ పోయినాయి, ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్లీ, రైట్? అర్థమవుతుందా? మనీ ఎస్ మనీ. యా, సేవ్ ఎస్ మనీ. సేవ్ చేసుకుని ఒకసారి మళ్ళీ లోడ్ చేసుకో. ఇప్పుడు మనం పారామీటర్ అనేది ఒక డిఫైన్ చేసాము. ఆ పారామీటర్ ఒక డిఫైన్ చేసిన తర్వాత దానికి డిఫాల్ట్ వాల్యూ ఏ ఇవ్వాలో కూడా చెప్పాము, రైట్? సో ఇప్పుడు టెంప్లెట్ లెవెల్లో మనం అలా ఆ ప్రాపర్టీ డిఫైన్ చేయడం వల్ల వచ్చిన చేంజెస్ ఏంటో చూడండి. ఏమైంది? ఇంతకు ముందు వరకు ఆ పారామీటర్ 1 అనేది ఏదైతే ఉందో దానికి పారామీటర్ 1 వచ్చిందేంటి? స్టోరేజ్ నేమ్ సేవ్ అవ్వలేదు, చూడు. ఆ టెంప్లెట్ సేవ్ అవ్వలేదు అనుకుంటా. Unsave it. Now load the template again. Yeah, now save. Okay, వచ్చింది కదా? మీరు అబ్జర్వ్ చేస్తే ఇందాక స్టోరేజ్ నేమ్ కి స్టార్ ఉంది, ఇప్పుడు స్టోరేజ్ నేమ్ కి స్టార్ పోయింది. అంటే ఇందాక స్టోరేజ్ నేమ్ అనేది మ్యాండేటరీ అయింది, ఇప్పుడు నాట్ మ్యాండేటరీ అయింది. ఎందుకు అంటే డిఫాల్ట్ వాల్యూ అనే ఒక వాల్యూ ఇచ్చేసాం, సో డిఫాల్ట్ గా తీసేసుకుంటుంది. సో ఒక టెంప్లెట్ లో ఒక పారామీటర్ ని మ్యాండేటరీ కాదు, నాన్ మ్యాండేటరీ, మ్యాండేటరీ ఆర్ నాట్ మ్యాండేటరీ అని డిఫైన్ చేయాలి అంటే కనుక, ఆ స్టార్ మార్క్ పోవాలి అంటే కనుక యు ఆర్ సపోజ్ టు పాస్ ఏ డిఫాల్ట్ వాల్యూ ఫర్ ద పారామీటర్. మీరు ఆ వాల్యూ తీసే మహేష్ 9999 తీసే అక్కడి నుంచి తీసే. ఏమైంది? జస్ట్ క్లిక్ ఆన్ ట్యాబ్, రివ్యూ ప్లస్ క్రియేట్. Now click on basics. Resource group తీసుకో. Yeah, now click on review plus create. మీరు ఈ వాల్యూ కూడా ఇది కూడా ఈ సినారియో కూడా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఒక పారామీటర్స్ కి ఒక డిఫాల్ట్ వాల్యూ ఇచ్చినప్పుడు ఆర్మ్ టెంప్లెట్ లో లోడ్ చేసుకునేటప్పుడు ఆ డిఫాల్ట్ వాల్యూ తీసేసిన తర్వాత మీకు ఆర్మ్ టెంప్లెట్ వాలిడేషన్ సక్సెస్ అవుతుంది, కానీ రన్ టైమ్ లో ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే డిఫాల్ట్ వాల్యూ కూడా మనం తీసేసాం కాబట్టి. నౌ క్లిక్ ఆన్ క్రియేట్, ఇట్ విల్ ఫెయిల్ ఫర్ షూర్. ఫెయిల్ అవుతుందా, సక్సెస్ అవుతుందా? ఎందుకంటే మనం స్టోరేజ్ అకౌంట్ నేమ్ ఏమి ఇవ్వలేదు కదా, అందుకని ఫీల్ అవుతుంది. సక్సెస్ అయితే
అవ్వకూడదు యాజ్ పర్ థియరీ. రీలోడ్ ద పేజ్. ఇది ఎందుకు డిఫాల్ట్ వాల్యూ తీసేసుకుంటుందా? అంతే కదా, అయిందా? అజ్యూర్ పోర్టల్ తో ఇది సంబంధం లేదు, అక్కడ మన వాల్యూ ఉన్నా లేకపోయినా, ఎందుకంటే ఇది ఆల్రెడీ డిఫాల్ట్ వాల్యూలో ఈ స్టోరేజ్ అకౌంట్ నేమ్ ఉంది కాబట్టి అది తీసుకుని క్రియేట్ చేసేసింది. ఎగ్జాక్ట్లీ. ఆ డిఫాల్ట్ వాల్యూలో నువ్వు ఏదన్నా ఓవర్ రైట్ చేయాలనుకుంటే ఆ వాల్యూ ఇస్తే సరిపోతుంది తప్ప, ఒకసారి ఇప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ అదే టెంప్లెట్ లోడ్ చేసుకుని ఆ డిఫాల్ట్ వాల్యూలో నువ్వు ఏదైతే ఇచ్చో అది ఇవ్వకుండా కొత్త వాల్యూ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేయి. నేను చెప్తాను మళ్ళీ ఒకసారి లోడ్ ద టెంప్లెట్ అగైన్. యప్. ఒకవేళ అర్థం కాకపోతే తర్వాత ఈ వీడియో ఇది కాదు, ఈ వీడియో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది ఈ సినారియో. యా, అదని చేయి. లీవ్ ఇట్, సేవ్. నౌ చేంజ్ ద వాల్యూ ఇన్ ద స్టోరేజ్ నేమ్. ఇంకో 9 ఇంకో అయితే టెస్ట్ ఇవ్వకో. టెస్ట్ ఇస్తే పని చేయదు. ఎందుకు పని చేయదు అంటే టెస్ట్ అనేది కామన్ సినారియో. మహేష్ అని చెప్పి ఇంకో 99 యాడ్ చేయి, లేకపోతే 89 ఏదో యాడ్ చేసుకో. అన్నీ వద్దు. స్టోరీ అకౌంట్ లెంత్ తెలుసుకోవాలి. స్టోరీ అకౌంట్ లెంత్ ఎప్పుడు కూడా 3 బిట్వీన్ 3 to 24 or 21. రైట్. క్రియేట్ చేయి. ఇప్పుడు ఏమవుతుందో చూడు. వాల్యుయేషన్ పాస్ట్. రైట్. నౌ క్లిక్ ఆన్ క్రియేట్. సో ఇక్కడ నా ఇంటెన్షన్ ఏంటంటే పారామీటర్స్ కి మీరు ఎప్పుడైతే ఒక డిఫాల్ట్ వాల్యూ అని ఇచ్చారో ఆ డిఫాల్ట్ వాల్యూ అనేది మీరు ఓవర్ రైట్ చేస్తే ఓవర్ రైట్ అవుతుంది. ఆ డిఫాల్ట్ వాల్యూ తీసేస్తే టెంప్లెట్ నుంచే డిఫాల్ట్ వాల్యూ తీసుకుంటుంది తప్ప ఈ కస్టమ్ డిప్లాయ్మెంట్ లెవెల్లో మీరు ఏదైతే వాల్యూ ఇచ్చారో ఆ వాల్యూ తీసుకోదు. అది ఇంటెన్షన్. అలా క్లియర్ అబౌట్ దిస్ ప్రాక్టీస్, దిస్ సినారియో. మీకు ఇది అర్థం కావాలంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తేనే అర్థమవుతుంది, చూస్తే మాత్రం అర్థం కాదు. Yes. Yep, we're done for this. Yes. This conference will now be recorded. సో ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్ మీ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ లేవు అంటే మనం ఒక వీకెండ్ కూర్చొని డిస్కస్ చేసుకుందాం ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్. ఓకే. యా, స్టాపింగ్ ది రికార్డింగ్ నౌ.